కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనం తప్పు చేసి ఉండకపోవచ్చు, మనలో ఏ తప్పు కూడా కనిపించకపోవచ్చు. అయినా సరే నిన్ను నిందిస్తారు, నిన్ను అవమానిస్తారు, నిన్ను తృణీకరిస్తారు, నిన్ను ఎగతాళి చేస్తారు. అప్పుడు కూడా నువ్వు దేవునికి మౌనంగా విధేయతను చూపగలిగితే ఆ రోజు ప్రభు నీ తలను పైకెత్తుతాడు. కొంతమంది నేనేం చేశాను మాస్టర్ గారు, నేనేమన్నానండి, అసలు నాకేమో సంబంధం ఉందండి. నీకు సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా దేవుడు నీకు అది అనుమతించాడు అంటే, ఆ మాట నీ జీవితంలో తీసుకొచ్చాడంటే నువ్వు విధేయతను చూపు దేవునికి. హల్లెలూయా. ఒక్కని విధేయత లోకమంతటి మీదకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిందంట. ఒక్కని విధేయత ఎవరైనా యేసయ్య. అదే ఒక్కని అవిధేయత లోకంలో ఉన్న ప్రజలందరి మీదకి శాపం తీసుకొచ్చింది. ఎవరైనా ఆదాము. నువ్వు సంఘములో విధేయుడుగా ఉంటే, విధేయురాలుగా ఉంటే నీ ద్వారా సంఘము దీవించబడుతుంది, సమాజము దీవించబడుతుంది.